హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, నేను మీకు ఈ మధ్యలో కమలా హ్యారిస్కి ట్రంప్కి మధ్యలో డిబేట్ అయితే అయ్యింది. ఈ డిబేట్లో ఒక 3 హైలైట్స్ అయితే కొంచెం పబ్లిక్ టాక్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ 3 టాపిక్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. అది ఎవరికి ఫేవరబుల్గా అయింది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు డిస్క్లోజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక అవగాహన అంటూ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను మీకు వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. Kamala Harris. Let's have a good debate. Nice to see you. Have fun. Thank you. Welcome to you both. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా, వాళ్ళిద్దరు కూడా వచ్చి ఇంట్రొడక్షన్లో హ్యాండ్ షేక్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. అదే ఈ క్లిప్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ట్రంప్ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు, కమలా హ్యారిస్ కొంచెం తొందరగా నడుచుకుంటూ వస్తుంది. ఆ తర్వాత హ్యాండ్ షేక్ వచ్చేసి ఇద్దరు కూడా కమలా హ్యారిస్ ఆల్మోస్ట్ ట్రంప్ ఏరియాకి వెళ్ళి మిడిల్ క్రాస్ చేసి ఆయన ఏరియా దాదాపు ఆయన పోడియం దాకా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంది అనమాట. సో దీన్ని బట్టి పబ్లిక్ టాక్ ఎలా వస్తుందంటే, ట్రంప్ కొంచెం కావాల్సనే మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మెల్లగా నడుచుకుంటూ వస్తే కమలా హ్యారిస్ హ్యాండ్ షేక్ ఇవ్వడం అవసరం ఉండదు. ప్లస్ ఆమె హ్యాండ్ షేక్ ఇవ్వకపోతే అది నెగటివ్గా కనిపిస్తుంది అన్నట్టుగా చూపిద్దామని ప్లాన్ తోటి వచ్చాడని అయితే కొంతమంది పబ్లిక్ టాక్ అయితే చెప్తున్నారు. సో అదే కాకుండా మెల్లగా వస్తే ఆయననే పై చెయ్యి అయినట్టుగా ఉంటుంది అన్నట్టుగా పబ్లిక్ టాక్లో ఉందన్నమాట. సరే, అది పక్కన పెట్టేస్తే యాక్చువల్గా కమలా హ్యారిస్ ఆయన ప్లాన్ని సక్సెస్ఫుల్ చేయకుండా ఆయన దగ్గర దాకా వెళ్ళి హ్యాండ్ షేక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విషయంలో కమలా హ్యారిస్కే ప్లస్ పాయింట్ అయిందనమాట. సో ఈ టాపిక్ అంతవరకు క్లిప్లో చూస్తే కమలా హ్యారిస్కే ప్లస్ పాయింట్ అయింది. సరే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అబార్షన్ గురించి అయితే మాట్లాడారు. సో అబార్షన్ టాపిక్ వెళ్దాం. Let's understand how we got here. Donald Trump hand-selected 3 members of the United States Supreme Court with the intention that they would undo the protections of Roe v. Wade. And they did exactly as he intended. And now in over 20 states, there are Trump abortion bans, which make it criminal for a doctor or nurse to provide health care. In one state, it provides prison for life. Trump abortion bans that make no exception even for rape and incest, which understand what that means. A survivor of a crime of violation to their body does not have the right to make a decision about what happens to their body next. That is immoral. And one does not have to abandon their faith or deeply held beliefs to agree. The government, and Donald Trump certainly, should not be telling a woman what to do with her body. I have talked with women around our country. You want to talk about this is what people wanted? Pregnant women who want to carry a pregnancy to term, suffering from a miscarriage, being denied care in an emergency room because the healthcare providers are afraid they might go to jail, and she's bleeding out in a car in the parking lot. She didn't want that. Her husband didn't want that. A 12 or 13-year-old survivor of incest being forced to carry a pregnancy to term. They don't want that. And I pledge to you, when Congress passes a bill to put back in place the protections of Roe v. Wade, as President of the United States, I will proudly sign it into law. But understand, if Donald Trump were to be reelected, he will sign a national abortion ban. Understand, in his Project 2025, there would be a national abortion, a monitor that would be monitoring your pregnancies, your miscarriages. I think the American people believe that certain freedoms, in particular the freedom to make decisions about one's own body, should not be made by the government. సో అది ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసరికి ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, గవర్నమెంట్ నేను స్టేట్ చేతిలో పెడతాను ఈ డెసిషన్, అబార్షన్ రైట్స్ అనేది లోకల్ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఆ లోకల్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రజలు ఓటింగ్ వేసేసి వాళ్ళు ఎట్లా చెప్తే
అలా ఆ స్టేట్ రూల్స్ అలా ఉంటాయని అయితే చెప్తున్నాడు. సో కమలా హ్యారిస్ పాయింట్ వచ్చేసి అసలుకి స్టేట్ కాదు, ఫెడరల్ కాదు, అంటే ఇక్కడ సెంట్రల్. సో ఇది స్టేట్ కాదు, ఫెడరల్ కాదు, అసలు ఆ డెసిషన్ అనేది ఆడవాళ్ళకి మాత్రమే ఉండాలి. అంటే ఎవరైతే ఆ భారము మోస్తున్నారో వాళ్ళే సొంతగా ఆ డెసిషన్ చేసుకోగలగాలి. వాళ్ళు ఇష్టమైతే అబార్షన్ చేయించుకోవచ్చు, లేదనుకుంటే ఉంచుకోవచ్చు అన్న రూట్లో కమలా హ్యారిస్ పోతుంది. ఏంటంటే ఆడవాళ్ళ డెసిషన్ వాళ్ళు సొంతగా చేసుకోవాలి, కానీ దీంట్లో గవర్నమెంట్ కలగజేసుకోకూడదు అనేది, అది స్టేట్ గవర్నమెంట్ అయినా ఫెడరల్ గవర్నమెంట్ అయినా మనం కలగజేసుకోకూడదు అన్న ఆర్గ్యుమెంట్ ఏమో కమలా హ్యారిస్ అనమాట. సో రైట్స్ అనేది ఉమెన్కి రైట్స్ ఇస్తుంది ఆమె. సో ఈ పాయింట్లో కూడా పబ్లిక్ టాక్ వచ్చేసి కమలా హ్యారిస్కే ఎక్కువ ఓటింగ్ ఉందన్నమాట. అంటే కమలా హ్యారిసే బాగా చేసిందని చెప్పారు. ఓకేనా, సరే ఫర్దర్గా వెళ్దాం, నెక్స్ట్ వీడియో చూపిస్తాం. What they have done to our country by allowing these millions and millions of people to come into our country, and look at what's happening to the towns all over the United States. And a lot of towns don't want to talk. It's not going to be Aurora or Springfield. A lot of towns don't want to talk about it because they're so embarrassed by it. In Springfield, they're eating the dogs, the people that came in. They're eating the cats. They're eating the pets of the people that live there. And this is what's happening in our country, and it's a shame. As far as rallies are concerned, as far as the reason they go is they like what I say. They want to bring our country back. They want to make America great again. It's a very simple phrase, make America great again. She's destroying this country, and if she becomes president, this country doesn't have a chance of success. Not only success, we'll end up being Venezuela on steroids. I just want to clarify here. You bring up Springfield, Ohio, and ABC News did reach out to the city manager there. He told us there have been no credible reports of specific claims of pets being harmed, injured, or abused by individuals within the immigrant community. Well, I've seen people on television. Let me just say here, this is the people on television say my dog was taken and used for food. So maybe he said that, and maybe that's a good thing to say for a city manager. I'm not taking this from but television. But the people on television saying their manager. dog was eaten by the people that went there. Again, the Springfield city manager says there's no evidence of that. Vice We'll President find Harris, out. I'll let you respond to the rest of what you've heard. You talk about extreme. This is, I think, one of the reasons why in this election I actually have the endorsement of 200 Republicans who have formally worked with President Bush, Mitt Romney, and John McCain, including the endorsement of former Vice President Dick Cheney and Congress member Liz Cheney. And if you want to really know the inside track on who the former president is, if he didn't make it clear already, just ask people who have worked with him. His former chief of staff, a 4-star general, has said he has contempt for the Constitution of the United States. His former national security advisor has said he is dangerous and unfit. His former Secretary of Defense has said the nation, the Republic, would never survive another Trump term. And when we listen to this kind of rhetoric, when the issues that affect the American people are not being addressed, I think the choice is clear in this election. Thank you, because... సో అది ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్లో వచ్చేసి ట్రంప్ అంటాడు ఇక్కడ ప్రజలు కొంతమంది పెట్స్ లైక్ డాగ్స్ని కానీ క్యాట్స్ని కానీ తింటున్నారు అని చెప్తున్నాడు ఈ సిచ్యువేషన్లో. అగైన్ అదైతే నిజం కాదు, అది విన్నారు కదా, వీడియోలో కూడా చెప్పారు. ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడతాడంటే అన్ని అబద్ధము మాటలు మాట్లాడతాడు. అందుకే ఇక నెక్స్ట్ కమలా హ్యారిస్ మాట్లాడినప్పుడు తను చెప్పింది కూడా అదనమాట, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లనే ఆయనతో పనిచేసిన వాళ్ళు కూడా నాకు సపోర్ట్ పలుకుతున్నారు ఇప్పుడు అని తనైతే చెప్పుకొస్తుంది. సరే, ఈ విషయంలో కూడా పబ్లిక్ టాక్ విషయంలో చూస్తే పబ్లిక్ టాక్ వచ్చేసి కమలా హ్యారిసే ఈ సిచ్యువేషన్ కూడా బెటర్ హ్యాండిల్ చేసిందని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే అండి, డిబేట్ విషయంలో కమలా హ్యారిస్కే ప్లస్ పాయింట్స్ పడ్డాయి చాలా మట్టుకి. అందుకే మీరు గమనిస్తే చాలామంది న్యూస్లో కూడా కమలా హ్యారిస్దే పై చెయ్యి అన్నట్టుగా అయితే చెప్తున్నారు.
నేను కూడా ఫుల్ అబ్జర్వ్ చేశాను డిబేట్ని. ఓవరాల్గా అయితే కమలా హ్యారిసే అన్ని విషయాల్లో కూడా బాగా చెప్పిందనమాట ఆన్సర్స్. అయితే అదంతా చూపెట్టాలంటే 2 hours అవుతుంది. సో అందుకే నేను ఈ 3 పాయింట్ల మీద అయితే ఫోకస్ చేశాను, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్గా బాగా హైలైట్ అయిన పాయింట్స్ అనమాట. సో అది ఫ్రెండ్స్, నేను ఈ డిబేట్ టాపిక్స్ అయితే మీతో షేర్ చేయాలనుకున్నాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియోస్ని చూసినందువల్ల హోప్ఫుల్లీ ఈ వీడియోస్ చూసి మీకు ఒక ఐడియా అంటూ వచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ని మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.